అన్న మీకు తెలుసా వాళ్ళు మీ ఎట్లుంది అసలు పరిస్థితి? కిందనే అన్న వాళ్ళు కిందనే ఉంటారు కదా, తెలుసు నాకు. పైన రెంట్కుంటాం. ఏముంది, పాపను చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. రోజు పిల్లలిద్దరు ఎటు పోయినా కలిసే పోతారు, స్కూల్కి కానీ ట్యూషన్కి కానీ. సడన్గా వాళ్ళమ్మ దూరం అవ్వటం, బాబు హాస్పిటల్కి వెళ్ళటం, వాళ్ళ నాన్నని పాపను చూస్తుంటే ఆ, చూసిన ప్రతి ఒక్కరికి ఏడుపు తప్ప. వాళ్ళ నాన్న గుండె రాయి చేసుకొని హాస్పిటల్కి పోయి వస్తుండు. సడన్గా వాళ్ళ ఆవిడ దూరం అయ్యేసరికి బాబు హాస్పిటల్లో పడేసరికి పాప చిన్న ఏజ్ కదా, ఒక్కటే ఉండలేకపోతుంది. మా అమ్మ ఏదంటే తను ఊరు వెళ్ళింది, ఇంకా రాదు, అది ఇది అని చెప్తుంది. తనని చూస్తుంటే ఇక మాట్లాడుతుంటేనే ఏడుపు వస్తుంది అన్న ఆమె గురించి. పిల్లలు పాపం ఆ టైం అట్లా జరుగుతుందని తెలిస్తే వాళ్ళు థియేటర్కి వెళ్ళారు. అల్లు అర్జున్ కూడా థియేటర్కి రాడు. ఈ సిచ్యువేషన్ అలా అయిపోయింది, ఇక మొత్తం అనుకోకుండా జరిగిపోయింది. ఈ జనాలకి ఇంకోసారి థియేటర్కి ఎవరైనా వెళ్ళాలన్నా, నమ్మకం రావాలన్నా ఈ అన్నిటి రాజకీయం ఆపేసి వెళ్ళే వాళ్ళు కొద్ది గొప్ప వాళ్ళకి సహాయపడితే ఉన్నరులే, సహాయం చేసే వాళ్ళు ఉన్నారు. ఒక జరిగిన దానికి అండగా కొంతమంది ఉంటారనే నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకం రావాలంటే ఇక తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు ఇవ్వాలి. అంటే ఒక 25 లక్షల రూపాయలు ఇస్తే కుటుంబానికి సరిపోతుందని మీరు అనుకుంటారు? ఎలా సరిపోతుంది అన్న వాళ్ళగా? ఇప్పుడు ఎన్ని కోట్లు ఇచ్చినా పోయిన ప్రాణం తిరిగి రాదు. ఆ కొద్దో గొప్ప అది అది దాని నుంచి బయటికి రావాలన్నా వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తే కొంచెం బెటర్గా ఫీల్ అవుతారు. ఆ లోటు అయితే ఎప్పటికీ తీరదు. ఏం చేసినా వాళ్ళ తల్లిని తీసుకురాలేరు. వాళ్ళ అమ్మ ఎప్పుడు చూసినా 24 గంటలు వాళ్ళతోటే ఉంటుంది. ట్యూషన్ కూడా ఆమె నడుచుకుంటూనే వెళ్ళి పంపించి వస్తుంది. 24 అవర్స్ వాళ్ళతోటే ఉంటాడు వాళ్ళమ్మ. ఇప్పుడు వాళ్ళమ్మ లేని వాళ్ళు ఇంకా జీర్ణించుకోలేకపోతారు. అన్న ఇప్పుడు బాబు హాస్పిటల్లో ఉన్నాడు కదా, బాబు పరిస్థితి ఎలా ఉందన్న? డాక్టర్లు హెల్త్ బులెటిన్ మొత్తం విడుదల చేస్తూనే ఉన్నారు కదా, కొద్ది రెస్పాండ్ అవుతున్నారని చెప్తున్నారు కదా. అంటే అంత ఎవరిని గుర్తు పట్టట్లేదట. ఇప్పుడు వాళ్ళ నాన్నని అడుగుతుంటే ఆయన గురించి అడుగుతుంటేనే ఏడవటం తప్ప ఏం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోతుండు. ప్రతిసారి పాపం ముఖం చూసి వాళ్ళ అమ్మ లేదని, తమ్ముడు ఇట్లా అయిందని ఆ బాధతో ఆయన ఎవరితో ఏం మాట్లాడట్లేదు, కామ్గా ఉండిపోతుండు. ఆమె లేని లోటు ఆ పిల్లలకి ఎప్పటికీ తీర్చలేరు. ఇది మామూలు విషయం కాదన్న. ఇది ఒక తల్లి లేకుండా ఆ ఏజ్లో పిల్లలు ఉండడం అనేది ఇంపాసిబుల్. అంటే వాళ్ళ ప్రవర్తన ఎలా ఉండేది అన్న? పిల్లలు ఎలా ఉండేది ఆడుకోవడం కానీ? వాళ్ళ అమ్మ ఉన్నప్పుడు పిల్లలు ఇద్దరు ఉన్నప్పుడు ఇల్లు ఎప్పుడు అప్పటిప్పుడు కలకలాడుతా అన్ని ఫ్లోర్లకు వస్తారు వాళ్ళు. రోజు బాబు కిందకి వచ్చినప్పుడు మామ మామ అని మాట్లాడతాడు. వాళ్ళు లేకపోయేసరికి, వాళ్ళ అమ్మ లేకపోయేసరికి అసలు అక్కడ ఉండాలనే ఆలోచన కూడా పోతుంది. అసలు ఏదో పోయిన ఫీలింగ్ వస్తుంది అక్కడ మొత్తం. శ్రీతేజ్ మీతో మాట్లాడేవాడు ఎప్పుడైనా? రోజు మాట్లాడతాడు. రోజు సాయంత్రం ఆడుకుంటాం. మస్తు యాక్టివ్గా ఉంటాడు. వానికి ఇప్పటి వరకు అసలు ఎంత యాక్టివ్గా ఉంటాడంటే వాడు హాస్పిటల్ బెడ్ మీద పడిపోయేసరికి అసలు ఏం తోచని పరిస్థితి ఎవరికి. వాడు మస్తు యాక్టివ్గా ఉంటాడు. వాడు రోజు ఆడుకుంటాడు. ఎప్పుడైనా ఏమైనా కావాలి అంటే మామ బయటికి పోదామంటాడు, తీసుకొస్తా. చాలా యాక్టివ్గా ఉంటాడు. వాళ్ళమ్మ వాళ్ళు ఏంటంటే ఆ టైం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క క్వశ్చన్. ఆ టైంకి ఎందుకు వెళ్ళాలి సినిమా అంటే ప్రతి పేరెంట్స్కి ఉంటుందన్న. మా పిల్లలకి ఏ తక్కువ కాకుండా చూసుకోవాలి. ఇప్పుడు వాళ్ళ నాన్న ఓపిక లేదు. థియేటర్కి వెళ్ళేసి ఆయన మొన్ననే సర్జరీ అయింది, ఆయన ఇప్పుడిప్పుడే కోలుకుతుండు. ఆయన వెళ్ళిండి కారణం ఏంటంటే ఆలోచించాల. పిల్లల్ని ఏ విషయంలో వాళ్ళని డిసప్పాయింట్ చేయొద్దు అని ప్రతి తండ్రికి ఉంటుంది, తల్లికి ఉంటుంది. వాళ్ళు ఆ ఉద్దేశంతో పోయిర్రు. అట్లా జరుగుతుందని తెలిస్తే ఎవరు పోరు. ఆ టైంకి అల్లు అర్జున్ కూడా అక్కడికి రాడు. మొత్తం అలా జరిగిపోయింది. ఇప్పుడు జరిగిపోయిన దాన్ని ఇప్పుడు ఎంత మాట్లాడుకున్నా దాని గురించి తిరిగి తీసుకురాలేం. కాకపోతే ఇప్పుడు వాళ్ళు వెళ్ళిర్రు. ఆ ధైర్యం కోసం ఇంకోటి ఇలాంటివి జరగవద్దు అనుకుంటే, ఎవరికైనా అండగా మేము ఉంటాం తెలుగు హీరోలని ప్రూవ్ చేసుకోవాలనుకుంటే వాళ్ళని చూసుకునేటట్టు ఉంటే ఇంకొకటి ధైర్యంగా బయటికి వెళ్తాడన్న, అంతే. ఇప్పుడు ఎంత ఇస్తే వాళ్ళు కొంచెం ఇప్పుడు ఎట్లా అయినా మనం రేవతి గారిని అయితే మనం తిరిగి తీసుకురాలేం. ఉన్న మన శ్రీతేజ్నే మంచిగా కాపాడుకొని ఉండాలి. ఒకవేళ ఎన్ని డబ్బులు ఇస్తే బాగుంటుందని మీరు అమౌంట్ ఎంత అనేది నేను చెప్పడం కరెక్ట్ కాదన్న. ఎందుకంటే ఇక అది వాళ్ళకే తెలియాలా. వాళ్ళు ఆ బాధ నుంచి పూర్తిగా కోలుకోవడానికి టైం పడుతుంది. అది అమౌంట్ అని నేను అనట్లేదు. కానీ వీళ్ళు ఆదుకుంటే మాత్రం కొద్ది గొప్ప వాళ్ళు కొద్దిగా రిలీఫ్గా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు బాబు హాస్పిటల్ నుంచి మంచిగా వచ్చి బయటికి రాగానే సెట్ అవుతాడని చెప్పుకోలేం కదా. ఏమైతే ఫ్యూచర్లో ఎలా ఉంటుందో ఏందో అవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు బాబుకు ఒక మంచి స్కూల్ కానీ ఎడ్యుకేషన్ కానీ మొత్తం వాళ్ళు ఉండేటట్టు ఎక్కడన్నా. ఇంకొకరికి కూడా ఏం లేదన్న, జనాలకు కూడా కొద్దిగా నమ్మకం ఉంటుంది. ఇలా జరిగింది, మా తెలుగు హీరోలు ఉన్నారు, వాళ్ళు ఆదుకుంటారు, పర్లేదు అనే ఫీలింగ్ ఉంటుంది జనాలకు, అంతే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా, వాళ్ళ ఇంటిపైనే ఉండే ఆ బ్రదర్ చెప్తున్నాడు, నన్ను మామ అని పిలిచేవాడు, సడన్గా ఇలా హాస్పిటల్ బెడ్ మీద పడ్డాడంటే బాధ అనిపిస్తుంది. వాళ్ళ అమ్మే అన్నీ చూసుకునేది. వాళ్ళని రెడీ చేయడం వచ్చు, ట్యూషన్ తీసుకెళ్ళడం వచ్చు, మళ్ళీ స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చేటప్పుడు కూడా తనే చూసుకునే చాలా కష్టపడేది. మా ఫ్లోర్స్ అన్నీ తిరిగేవాడు, మాతో ఆడుకునేవాడు సాయంత్రం పూట అని ఆ అన్న చెప్పుకుంటూ వచ్చిండు. చాలా బాధాకరంగా ఉంది.